నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలని బెంబేలెత్తేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. పడుకున్న వారు పడుకున్నట్టే చనిపోయినరు. అది మరొక ముందే నాంపల్లి ఫర్నిచర్ షాప్లో కూడా సేమ్ అట్లానే అగ్ని ప్రమాదం జరిగి ఫర్నిచర్ అంతా కాలిపోవడమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయినరు. అది మరొక ముందే మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గర మరొక షార్ట్ సర్క్యూట్, అది మరొక ముందే మరింకొక షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నది. సో ఏం జరుగుతున్నది అసలు హైదరాబాద్లో? అగ్ని ప్రమాదాల వల్ల, వరుస షార్ట్ సర్క్యూట్ల వల్ల ప్రజలు భయపడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో అట్లాంటి సంఘటన, అట్లాంటి భయంకరమైనటువంటి విధారకరమైనటువంటి సంఘటన ఇవాళ జవహర్ నగర్ దగ్గర చోటు చేసుకుంటూ ఉన్నది. నా పక్కన మీకు విజువల్స్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నా పక్కన కనిపిస్తున్న ఈ తల్లి కావచ్చు, ఈ కుమారుడు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా దీనంగా అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఫోటో అందరినీ కూడా కలిచివేస్తూ ఉన్నది. నిన్న జవహర్ నగర్లో నేను మీకు ఇంటిని చూపిస్తాను రండి ఒకసారి. నాకు కనిపించేటువంటి ఈ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ఎట్లా దగ్ధమైందో, ఎట్లా కాలిపోయిందో ఒకసారి చూడండి. ఇదంతా కూడా రేకులతో ఉన్నటువంటి ఇల్లు, పేద కుటుంబం ఇదంతా కూడా. ఒక అమ్మ పేద కుటుంబం, 3 పిల్లలతో ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నది. నిన్న మధ్యాహ్నం ఇదే టైంకి వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు బయటికి వెళ్ళిపోయినరు. సో సడన్గా ఏం జరిగిందో ఏందో తెలియదు, కానీ ఇక్కడంతా కూడా ఒకసారి షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారి లోపల చూడండి. కనీసం ఆ విజువల్స్ చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. ఇల్లు మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తం అసలు ఒకసారి లోపలికి వెళ్దాం రండి. చూడండి, ఇక్కడ మనకు వంట గ్యాస్ది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి మనకు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి పైకి చూడండి, పాపం ఏది కూడా మిగిలేదు, మొత్తం బూడిదైపోయింది. అసలు తీసుకోవడానికి గిన్నె కాదు కదా, అసలు ఒక పేపర్ ముక్క కూడా మిగలలేదు. ఇంత ఘోరంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. అసలు ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడ్డది. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది, ఎందుకు షార్ట్ సర్క్యూట్ కావాల్సి వచ్చింది అని చెప్పేసి మనం స్వయంగా వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒకసారి వస్తారా ఇటు? ఒకసారి ఇటు రండి. కనీసం వాళ్ళు పాపం మాట్లాడలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, ఎవరికైనా కూడా ఒక మనిషికి ఆస్తి ఏదైనా ఉంది అంటే ఒక ఇల్లు మాత్రమే. ఒక ఇల్లు లేదా ఒక గృహం ఉంటే ఇక మనకు జాలరాబాయ్ అనుకుంటాం. ఇవాళ అదే ఇల్లు వాళ్ళకి లేకుండా పోయింది. చూడండి ఒకసారి. పాపం ఇదేదో పెద్ద బంగ్లా కాదు కదా, పెద్ద 3-4 అంతస్తులు ఇల్లు కూడా కాదు కదా, చిన్న రేకుల ఇల్లు. అదొక రూము, ఇదొక రూము, చిన్న 2 రేకుల రూమ్లో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. విధి మరి అనుకోని పరిస్థితుల వల్ల కాటేయడం వలన ఏమో కానీ చూడండి, మొత్తం కూడా ఇల్లు మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఒకసారి. తను ఇక్కడే ఉన్నది, ఆ ఇంటి యజమానురాలు ఇక్కడే ఉన్నది. అమ్మ ఏం జరిగింది అసలు? నిన్న మీకు ఎన్ని గంటలకు ఇంటిమేషన్ వచ్చింది? ఇది జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు అసలు? నేను పొద్దున్న లేచి అన్ని బంజనే చేసుకొని రోజులాగా పనికి వెళ్ళిపోయినా సార్. నాకు 12:30 నుంచి 1 గంట మధ్యలో నాకు ఫోన్ వచ్చింది. టైం చూసుకోవాలి, ఒకటైతే కాలేదు, ఇంకా లంచ్ ఒకటి కాలేదు. ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో మంటలు వస్తున్నాయి, జల్దీ రండి అంటే, మంటలు మా ఇంట్లో ఎందుకు వస్తాయి అని కంగారు పడుకుంటూనే మాట్లాడినా. నేను మంటలు వచ్చినాయంటే చిన్న చిన్న మంటలు ఏమో పిల్లలు ఏమన్నా చేసేరేమో అనుకున్నా, కానీ వచ్చేసరికి మొత్తం అయిపోయింది సార్ నా ఇల్లు. నేను రూపాయి కష్టపడి జమ చేసుకొని కట్టుకున్నాము. తినడానికి కూడా నాకు లేదు. పిల్లల సర్టిఫికేట్లు, ఇంటి పేపర్లు ప్రతి ఒక్కటి అల్మార్లో పెట్టుకున్నా. నాకు ఇప్పుడు ఏ ఆధారం లేదు. నేను ఎట్లా తెచ్చుకోవాలి నాకు అర్థమైతే లేదు. నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు సార్. నాకు నిన్న వచ్చేసరికి ఇలా చూస్తే నేను మాటలు రాలే అసలు. అట్టని నిలబడి ఏమైందా ఇంటికి, అసలు ఏమైంది అర్థం కాలే. వచ్చేసరికి మొత్తం తగలబడింది. ఇంట్లో అంతా 100 మంది దాకా ట్యాంకులకి వెళ్ళి నీళ్ళు పోసుకుంటూ అరుతుర్రు. ఇంకా అప్పటికి ఫైర్ వాళ్ళు రాలే. తర్వాత మళ్ళీ ఫైర్ వాళ్ళు వచ్చారు. ఫైర్ వాళ్ళు వచ్చి మళ్ళా ఇంకా పైన ఉన్న మంటలు అవన్నీ ఇల్లంతా మొత్తం ఈడు దాకా వేడి వచ్చింది సార్. నన్ను గుంజుకుపోయారు. గ్యాస్ పేలుతుంది అని. ఎప్పుడైనా జరిగిందమ్మా ఇట్లా షార్ట్ సర్క్యూట్? అంటే కరెంటు చిచ్చర్లు రావడం కానీ, వైర్లు కాలిపోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగింది? మాకు ఎప్పుడు ఏడకు జరగలేదు సార్. జరిగితే నేను ముందే చూసుకునేదాన్ని కదా సార్. మాకు ఎప్పుడు ఏం అనిపించలేదు. ఏమై ఉంటది అనుకుంటున్నారు మరి సడన్ గా ఇట్లా? అసలు ఏమైందో అర్థం కాలేదు సార్. అన్ని మంచిగానే ఉండే. పోనీ ఫ్రిడ్జ్ ఏమన్నా అయింది అనుకుంటే, అది ఇంతవరకు నాకు ఏం ప్రాబ్లం కాలేదు. మన ప్రాబ్లం అయితే చూసుకుంటాం. అది ఎట్లా షార్ట్ సర్క్యూట్ అయిందో, అసలు ఏమైందో నాకు తెలియలేదు. ఒకసారి రండి లోపలికి వెళ్దాం. రండి చూడండి ఒకసారి. మొత్తం అసలు
ఏది కూడా పట్టుకోవడానికి కూడా తినే బియ్యం లేదు, కట్టుకునే బట్టలు మేమే మిగిలినాం సార్. మా ప్రాణాలు కట్టుకునే బట్టలు. రాత్రి అయితే మేము కూడా చచ్చిపోయేటోళ్ళము. నా ఇల్లు చూడు సార్, నేను మా ఆయన చనిపోయిండు, 3 పిల్లల్ని వేసుకొని ఇళ్ళల్లో పని చేసుకుంటుంటా. చూడండి తినే బియ్యం కూడా నాకు చూడు సార్. చూడండి ఒకసారి బియ్యం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి, అసలు ఏది లేదు. నాకు అసలు రోడ్డు మీదకి అయిపోయినా సార్. నాకు ఉన్నది ఆధారం ఇల్లు ఒకటే, అంటే అది కూడా లేకుండా పోయింది. నా పిల్లల సర్టిఫికేట్లు, చదువు సర్టిఫికేట్లు, వంట సామాన్లన్నీ పెట్టుకునేటోళ్ళం సార్. కొత్త అల్మారి ఇది నెల రోజులు అవుతుంది తెచ్చుకొని సార్. బయట పాతది పెట్టేసి కొత్తది లోపల పెట్టుకున్నాము. చిట్టి లేపి ఇల్లు చేపించుకుంటాను, చిట్టి లేపి డబ్బులు అందులో పెట్టిన 85,000, 1,00,000 రూపాయలు చిట్టి ఎత్తిన. పిల్లగానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్లు అయినాక నా ఇల్లు బాగు చేయించుకుంటా, పెయింటింగ్ ఇట్లా వేయించుకుంటా అని డబ్బులు పెట్టిన. అందులో డబ్బులు, బంగారము, పత్తులాలు, పట్టగొలుసు ఉన్నాయి. ఇవన్నీ బూడిద అయిపోయినాయి సార్. నిన్న ఫైర్లో వాళ్ళ కొట్టిర్రు అవి. కట్టుకునే బట్టలు కూడా మాకు ఒక్కటి మిగిలలేదు సార్. ఏడి కాడ బూడిద అయిపోయినాయి. మేము ఎందుకు బతుకున్నాం అసలు నాకే అర్థమైతలేదు సార్. అనుకోదు ఇప్పుడు మీరు అనుకున్నది కాదు కదా, బ్రతికుండడం అంటే అది చెప్పు ఏం కాదు సార్. ఒకప్పుడే మా ఆయన చనిపోయి పిల్లలు చిన్నగుంటే సరే నా పిల్లల కోసం బతికి కష్టపడతా అని చేసుకున్నా. ఇప్పుడు ఇళ్ళల్లో పని చేస్తా సార్, ఇక్కడ కాపురం జనప్రియ అపార్ట్మెంట్ లో. నువ్వు ఎక్కడ నైట్ జరిగినప్పుడు నిన్న ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావా? నేను లేదు సార్, నేను ట్యూషన్కి వెళ్ళి అప్పుడు బయటకు వచ్చి స్నానం చేసుకుని బయటికి పోయిన, వచ్చేలోపు ఇట్లా అయింది. అవునా? మీ మమ్మీ ఏమో పనికి వెళ్ళింది, నేను ట్యూషన్కి వెళ్ళి 10 గంటలకు వస్తా. నేను వచ్చేవారు 10 టైం స్నానం చేసుకుని నేను బయటికి వెళ్ళిన, మళ్ళీ వస్తా అని. నేను 15 నిమిషాలకి స్టార్ట్ అయింది ఈడ. నేను రోజు వచ్చి తిని వండుకుంటా ట్యూషన్కి వెళ్ళి రాగానే. ఈరోజు నేను ఎందుకు ఏమైనా బయటికి పోయినా పండుకోకుండా. ఏమన్నా వైర్లు ఏమన్నా బయటకు వెళ్ళి ఉండనా? మళ్ళీ చూస్తే ఇగో ఎక్కడి ప్లగ్లు అక్కడనే కనిపిస్తుంది. ఇది బాగానే ఉన్నది, అది బాగానే ఉన్నది. వైర్లు కూడా గోడల నుంచి బయటకు వెళ్ళింది కూడా ఏం లేదు. ఏం భయపడద్దా? అట్లా అవుతుంటే అప్పుడప్పుడు మనం ప్రతిదానికి భయపడితే చూసారు కదా ఎంత ఎంత ఏడుస్తున్నారు వీళ్ళకి. ఇప్పుడు ఎవరు దిక్కు? ఇప్పుడు చూడండి ఎట్లా ఏడుస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు. ఎందుకంటే నిన్న ఈ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ కుమారులు కానీ ఈమె కానీ ఇంట్లో లేరు. ఈ ప్రమాదం జరగగానే పక్కనున్న స్థానికులే లోపల నుంచి సిలిండర్ బయట పెట్టడం కానీ, ఇప్పుడు ఇక్కడ పక్కనున్న ట్యాంకుల నుంచి వాటర్ కొట్టడం కానీ, ఫైర్ ఇంజన్కి ఇన్ఫార్మ్ చేయడము, పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఇట్లా ఇదంతా కూడా పక్కనున్న ఇంట్లో వాళ్ళే చేసిండ్రు. అసలు వాళ్ళని అడుగుదాం ఫస్ట్ ఏం జరిగింది, వాళ్ళు ఎట్లా చూసిండ్రు, వాళ్ళకి ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చిండ్రా, లేదంటే ఏదన్నా పెద్ద సౌండ్ ఏమన్నా వచ్చిందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఏం జరిగిందా? మీరు ఇక్కడే ఉంటారా? మాది ఇక్కడ నియర్ విజయనగరం అండి. నేను పండుకొని లేచి వచ్చిన, మీ ఇంటికి వచ్చారు, పొగలు వస్తున్నాయని చెప్పారు. పొగలు వస్తున్నాయి వరకు మా శివ, బొబ్బిలి, యాదగిరి అన్నీ నీళ్ళు వస్తూ ఉన్నారు. తర్వాత ఫైనల్ వరకు సిలిండర్ కు ఎఫెక్ట్ పడుతుంది. గుంజానికి ప్రయత్నానికి ఎవరు అవుతలేరు. నేను 2 సిలిండర్స్ బయట వేసేసిన. దీనివల్ల ఇంకో ప్రాబ్లం అవుతుంది. తలుపులు వాళ్ళే కొట్టేసారు వచ్చే వరకే. ఆ సిలిండర్ ఎఫెక్ట్ పడుతుండే అంతే. సిలిండర్ నేనే తీసేసిన. ఒకటి ఎంటీ ఉంది, ఒకటి నిండి ఉంది. తర్వాత నీళ్ళు చల్లిరా మొత్తం? తర్వాత మళ్ళీ ఫైరింగ్ అని వచ్చింది. ఏమై ఉంటది కావచ్చు ఇప్పుడు? అది స్పార్క్ మన ఫ్రిడ్జ్ వల్లనా, స్టెబిలైజర్ వల్లనా, దీని వల్ల మనకైతే నాకు తెలియదు. ఇంతకు నేను వచ్చేసి సిలిండర్ బయట వేసి వెళ్ళి వెళ్ళిన. తర్వాత అందరు వచ్చి వాటర్ తర్వాత ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ మీద కోపం అంత అయినా కోసం సగం అయినాక వచ్చాయి. అంతా పైప్ వేసేసారు, ఇటు వాటర్ అంతా కొట్టిరు చేసారు. కొంచెం మా ప్రెస్ శివ, బొబ్బిలి, యాదగిరి సిలిండర్ చూసుకోండి ఒకసారి స్పార్క్. అదే మొత్తం అది కూడా కాలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. అట్లా వీళ్ళందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. బయట ఉన్న వీళ్ళందరే నిన్న తల ఒక చేసి వీళ్ళందరినీ కూడా కాపాడినటువంటి పరిస్థితి. అమ్మ, నిన్న నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేసిరా? మరి ఎవరైనా ఫోన్ చేయడం కానీ రావడం కానీ ఏమైనా సహాయం చేసిరా ఎవరన్నా? ఎవరు లేరు సార్. ఇవాళ పొద్దున్న అయితే బీజేపీ RSS వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి ఒక 11,000 సాయం చేసిపోయారు సార్. ఎక్కడ ఉంటున్నారు మరి ఇప్పుడు ప్రెజెంట్? శివ అని మా పక్క పంట ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా సార్ నిన్న రాత్రి.
వాళ్ళే చూసుకుంటారు, పక్క చుట్టుపక్కల ఉంటారు చూసుకుంటారు. సో చూసినాం కదా ఎంత బాధాకరం కదా. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆమె అంటున్నది దాంట్లో మేము చిట్టి ఎత్తుకొని డబ్బులు నేను బీరువాలో పెట్టుకుంటే డబ్బులు కూడా కాలిపోయినాయి. అసలు ఏది లేదు నాకు, కనీసం ఒక పేపర్ కూడా, ఇంటి పేపర్లు కూడా నేను ఎక్కడైనా చూపించుకుందాం అంటే ఇంటి పేపర్లు కూడా లేవని చెప్పేసి ఆమె గోడుగోడ ఏడుస్తూ ఉన్నది. కనీసం ఇంతవరకు ఇక్కడికి ఒక లీడర్లు కానీ సహాయం చేయడానికి ఎవరు కూడా రాలేదు. కనీసం ఆ హనుమాన్ యూత్కు సంబంధించిన వాళ్ళు తప్ప మాకు ఎవరు కూడా ఇంతవరకు సహాయం చేయలేదు. మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే, ఇప్పుడు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు నన్ను ఆదుకుంటున్నారు తప్ప ఎవరు కూడా మాకు లీడర్లు రాలేదు. అదే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం ఇండ్ల ముందుకు వచ్చి ఓట్లు వేసిన దాకా మా ఇండ్ల ముందు నుంచి కదర్లు వాళ్ళు, ఇట్లాంటప్పుడు మేము గుర్తు రావట్లేదని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తూ ఉన్నది. ఇవాళ ఈ జవహర్ నగర్కి సంబంధించిన లీడర్లందరూ మీరు ఒకసారి ఆలోచించాలి ఈ విషయం మీద. కనిపిస్తలేదా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చినా కదా, మీరు ఈ పక్కన ఉన్నోళ్ళే కదా, మీకు తెలియదు ఆ విషయం ఇదంతా కూడా. ఇప్పుడు ఎవరు ఆ తల్లికి దిక్కేవారు? కనీసం సరే మీరు సహాయం చేస్తారా చేయరా, పట్టించుకోరా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోరా తర్వాత విషయం అదంతా కూడా. కనీసం వచ్చి పరామర్శించేటువంటి ఇది కూడా లేదా? అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఏ పార్టీని మనం ఉద్దేశించట్లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికి కూడా అంత టైం దొరుకుతలేదా, అంత తీరిక దొరుకుతలేదా? మాట్లాడదు ఇక్కడ ఇంకొంతమంది మనకు యూత్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏందనేది మనం వారి మాటలు కూడా తెలుసుకుందాము. అలా ఏం జరుగుతా ఉన్నది అసలు? నిన్న మీరు ఇక్కడ ఉన్నారా? ఏం జరిగింది ఇక్కడ? నిన్న నేను లేను. కొద్దిగా మా ఫ్రెండ్ శివ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఉండే, నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జవహర్ నగర్ వచ్చి చూసినాను. మొత్తం ఇల్లంతా కాలిపోయి ఉన్నది. కట్టుకొని బట్టలు లేవు, ఏం లేవు, అన్నీ మొత్తం అగ్ని ప్రమాదంలో కాలిపోయి ఉన్నాయి మొత్తం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఖచ్చితంగా ఈ ఇంటి వాళ్ళకి సాయం చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కూడా లేదు తినడానికి. నిన్న పక్కకున్న మా ఫ్రెండ్స్ అందరూ ఆదుకొని ఫుడ్ గిడ్డు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను, అగ్ని ప్రమాదంలో చిక్కుకొని మంటలల్లో కాలిపోతూ ఉంటే సోయి లేకుండా ఈ పాలన చేస్తూ ఉందంటే, ఈ దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఆదుకోవాలని నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇట్లా ఎక్కడెక్కడ యూత్ నాయకులు కూడా వీళ్ళకి అండగా నిలబడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే పట్టించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆమె పొద్దున్న లేస్తే మా ఇంటి పక్కనే ఉంటుంది, మా ఇండ్ల మధ్యలోనే ఉంటుంది, మా మనిషే కాబట్టి వాళ్ళు పట్టించుకున్నారు ఇవాళ. మరి ప్రభుత్వాలకు ఎందుకు ఆ సోయలేదు ఇప్పటి వరకు కూడా? ప్రభుత్వాలకు కానీ పార్టీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ లీడర్షిప్ చేసే ప్రతి ఒక్కరికి ఎందుకు ఆ బాధ్యత లేదు? రేపు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారామని? ఈ జరిగి కూడా 24 గంటలు దాటిపోయింది, అంతేనా? 24 గంటలు దాటిపోయింది ఇప్పటికి కూడా. మాట్లాడదాం. మన పక్కన ఈ ఇంటి పక్కనే ఉన్నటువంటి అన్న కూడా ఉన్నాడు, ఆయనే శివన్న ఉన్నాడు. ఆయననే వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరినో పొగడడం కాదు, నేను ముందు చెప్పినట్టు మన ఇంటి పక్క ఆమె మన ఆమె అనుకొని కూడా ఇక్కడ నా వెనకాల కూడా చూడండి, వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? ఆమెకు అండగా నిలబడడానికే కదా. మాట్లాడదాం, ఏం జరిగిందన్న అసలు? మీకు జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఒక 15-20 మినిట్స్ అయితే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎదురుగా వాళ్ళు వచ్చి శివ ఈ విధంగా యాక్సిడెంట్ ఫైర్ అవుతుంది అనగానే వచ్చేసాము. పూర్తిగా కూడా విద్యుత్ఘాతానికి గురైనట్టే కనబడ్డది. సో వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి మెయిన్ ఆఫ్ చేయించి లోపలికి వచ్చేసాము. ఫైర్ సిబ్బంది వాళ్ళంతా ఇన్ఫామ్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు రాకముందుకి ఇక్కడ అంతా ఆర్పే ప్రయత్నం చేసినాము. సిలిండర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటే దాన్ని ఆపగలిగినాము, కానీ ఇల్లునైతే ఆపలేకపోయినాము. సో కాకపోతే ఏంటంటే సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ఉంటే, లేకుంటే ఈ విద్యుత్ఘాతం ఒకరి నుంచి ఒక సర్క్యులేట్ అయ్యి ఉంటే మిగతా వాటికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఎట్టకెళ్ళకి యాక్సిడెంటల్గా జరిగింది. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగిందని యాక్సిడెంట్ అంటుంటాం. సో కానీ ఈ నిరుపేద కుటుంబము భర్త కూడా లేడు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ పాలకవర్గం అనే వాళ్ళు ఇప్పటివరకు రాలేరు. మా కార్పొరేటర్స్ కావచ్చు, ఒక కార్పొరేటర్ వచ్చి ఇట్లా వెళ్ళారు, బట్ మేయర్ కావచ్చు, లేకుంటే డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, లేకుంటే ఇంకా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఎవరు కూడా రాలేరు. ఇక్కడ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏమనంటే జవహర్ నగర్ నా గుండెకాయ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినటువంటి మల్లారెడ్డి గారు ఇప్పటివరకు స్పందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎంపీగా గెలిచి ఈరోజు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత పథకాలు ఎన్నో పెడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఆపదలు ఉన్న వారికి ఆదుకుంటే బెటర్. 5 లక్షలు ఏదైతే ఇంటి నిర్మాణం గురించి ఉందో, ఇట్లాంటి నిరుపేద కుటుంబంకి ఇప్పటివరకు ఇక్కడ అందలేదు.
వాళ్ళ కార్యకర్తలకు అందుతున్నాయి, అందలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా కాలిపోయింది. ఇట్లాంటి వాళ్ళకు సహకరిస్తే మంచిది. అప్పుడు నిజంగా ప్రజలకి వినియోగం కలిగినట్టు అవుతుంది. లేదంటే అది పద్ధతి కాదు. ఇట్లాంటి పూర్ పీపుల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలి. సో ఇప్పుడు ఇంకా నడి రోడ్డు మీదకి వాళ్ళ కుటుంబం వెళ్ళింది. సో ప్రభుత్వము తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాము. అంతే. ఇప్పుడు కాదన్న, ఇదంటే మనకి ఇప్పుడు యాక్సిడెంటల్ గా జరిగింది. ఇప్పుడు దీనికి ఆనుకునే మీ ఇల్లు ఉన్నది, దీనికి ఆనుకునే ఇంకొక ఇల్లు ఉన్నది. అట్లా ఇప్పుడు ఇక్కడ ఈ కరెంటు ప్రాబ్లం అనుకోవచ్చు. కరెంటు ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇక్కడ? మరి ఈ ఇంట్లో వారికే వచ్చిందా, లేదంటే ఇదన్నా మెయిన్ ప్రాబ్లమా, సబ్ స్టేషన్ ప్రాబ్లమా, ఇక్కడికి వచ్చేటువంటి వైరింగ్ ప్రాబ్లమా? అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా, విద్యుత్ అధికారులతో? విద్యుత్ అధికారులు అయితే ఇక్కడ లోకల్ పర్సన్ కాల్ చేయగానే వెంటనే ఆఫ్ చేయించినాడు. అది స్పీడ్గా జరిగింది. విద్యుత్ అధికారుల పనితీరు అయితే ఆఫ్ చేయడంలో వెంటనే జరిగింది. బట్ గవర్నమెంట్ ఇక్కడ పూర్తిగా స్లమ్ ఏరియాస్ నివసించే ఏరియాస్లో, పూర్తిగా పేదలు నివసించే ఏరియాస్లో ఒక ట్రాన్స్ఫార్మర్కి లిమిట్ ఉంటుంది. ఇన్ని ఇళ్ళకి మటుకే కలెక్షన్ ఉన్నాడని చెప్పేసి. వందలాది ఇళ్ళకి ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉంటే డెఫినెట్లీ లోడ్ పడుతుంది, అర్థింగ్స్ వస్తుంటాయి, షార్ట్ సర్క్యూట్స్ అవుతుంటాయి. పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేల ఇండ్లు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ చాలా తక్కువ ఉంటాయి, వైర్లు ఊగులాడుతుంటాయి, స్తంభాలు సరిగ్గా ఉండయి. 100% ఇది ఎండాకాలం సేఫ్టీ సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. 100% ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మనం అనుకోవచ్చు. విద్యుత్ అధికారులకు కూడా వారితో సరిగ్గా పని చేయించి వారికి ఫండ్ కరెక్ట్ రిలీజ్ చేస్తే ఎందుకు వాళ్ళు ఎందుకు చేయరు? సో ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వ వైఫల్యానికి నిరుపేద బలి. గతంలో ఇదే జవహర్ నగర్ లిమిట్స్లో నిఖిల్ అనే బాలుడు సరిగా కంచె వేయకపోవడం వల్ల ఆడుతూ ట్రాన్స్ఫార్మర్ షాక్కి గురై చనిపోయిండు. వాళ్ళు నిరుపేదలే. సో ఇట్లాంటి జవహర్ నగర్లో కామన్ అయిపోయింది. అది ఏ రకంగా కావచ్చు, అది విద్యుత్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకే రకంగా కావచ్చు, పేదలు మాత్రం బలి. ఇట్లాంటి పరిస్థితిలో ఇక్కడ జవహర్ నగర్ ప్రజలు ఉన్నారు. సో ప్రభుత్వము వైఫల్యం ఇదంతా. గత ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యం కావచ్చు. చూసినాం కదా, జవహర్ నగర్ అనేది ఇక్కడ ప్రజెంట్ మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. మల్లారెడ్డి విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన కూడా వాస్తవానికి దీన్ని పట్టించుకోవాలి, వచ్చి మాట్లాడాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా వీళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళు ఇదే జవహర్ నగర్కి సంబంధించి ఇది ఒక స్లమ్ ఏరియా లాగా చూస్తూ ఉన్నారు, దీన్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి ఇక్కడ చాలా వరకు మనకు స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఈ ఇంట్లో జరిగింది, రేపు ఇంకొక ఇంట్లో జరగవచ్చు. ఇప్పుడు ఇది ఎవరు కూడా ఊహించింది కాదు. ఇప్పుడు ఆ తల్లి చెప్పినట్టు కూడా ఎప్పుడు కూడా మా ఇంట్లో కనీసం మెరుగుల్లా కూడా రాలేదు. ఇప్పుడు వైర్లు కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. రేపు పక్కన ఇళ్ళు కూడా అట్లే అనుకుంటారు, మా ఇల్లు కూడా మంచిగానే ఉందిలే అనుకుంటారు. సో దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏంది మరి? ఒకసారి దీన్ని చెక్ చేయాలి కదా ఇదంతా కూడా. సో ఇట్లా మాట్లాడదాం ఒకసారి ఆ బాధితురాలతో మాట్లాడడం, ఏం కోరుకుంటా ఉన్నది, అసలు ఏం అడుగుతా ఉన్నది, అధికారులను కావచ్చు, నాయకులను కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లని ఏం అడుగుతా ఉన్నది అనేది మనం ఆమె మాటలను తెలుసుకుందాం. తల్లి ఏం అడుగుతా ఉన్నావు ఇప్పుడు? ఏం కావాలి మీకు ఇప్పుడు? నాకు నా ఇల్లు నిలబెడితే నేను అందులో కారం వేసుకొని నీళ్ళు పోసుకొని తిని ఉంటుంది సార్. మనకు ఇల్లు ఉంటేనే కదా ఏదన్నా. నేను ఆ ఇళ్ళల్లో పని చేసుకునేదాన్ని, నాకు ఎటువంటి సాయం ఎవరు లేరు. నా పిల్లల సర్టిఫికెట్లు లేవు, ఇంటి పేపర్లు లేవు. నాకు ఇల్లు ఒక్కటి ఉంటే నేను ఎట్లనో ఉంటా, తినకనో ఉంటాం కదా సార్. ఇల్లు అనేటిది ఉండాలి కదా సార్. రోడ్డు మీదకి అయిపోయినాం. అసలు మా ప్రాణాలు ఎందుకున్నాయో అనిపిస్తుంది. ఇట్లా ఉండే బదులు చచ్చిపోయింది బెటర్ ఉంటుండే కదా అనిపిస్తుంది. చచ్చిపోవడం అనేది పరిష్కారం కాదమ్మా. వీళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ, చూడండి ఇక్కడ యూత్ నాయకులు వరకు ఎవరు వచ్చారు సార్, ఎవరు రాలేదు. లేదు, నువ్వు అట్లా అస్సలు అనుకోవద్దు. చనిపోవడం అనేది దేనికి పరిష్కారం కాదు. ఎందుకు? దీనికంటే ఇంకా మంచి ఇల్లు వస్తుంది నీకు. వీళ్ళందరూ లేరా నీకు ఇప్పుడు ఇక్కడ పక్కన? వాళ్ళు తల్లి ఒకటే కోరుకుంటా ఉన్నది, కనీసం నాకు ఇల్లు ఉంటే నేను అన్నం ఉడకబెట్టుకొని నీళ్లు పోసుకొని కారం వేసుకొని తిని బతా. కానీ ఇప్పుడు ఇల్లే లేకుంటే ఎన్ని రోజులని నేను పక్క ఇళ్ళలో ఉండాలి, నేను ఎన్ని రోజులని పక్కన ఇళ్ళలో నేను వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నది. సో తక్షణమే ఇప్పటికైనా అధికారులు కాదు, నాయకులు దీని మీద స్పందించాలి. అటు ప్రతిపక్షమా అధికార పక్షమా? ఇక్కడ ఇప్పుడు ఈ మన మల్కాజ్గిరికి సంబంధించి గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా, ఉమ్మడి హైదరాబాద్ అంతా కూడా రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంటుంది. సో ఆయన తక్షణమే స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దీని మీద తక్షణమే స్పందించాలి. ఇక్కడున్న యూత్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆ తల్లిని ఆదుకోండి. మీరందరూ కలిసి మీ లోకల్ లీడర్ల దగ్గరికి వెళ్ళి మాకు ఎట్లనైనా చేసి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకోండి. మేము కూడా మా తరపున ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడి వరకు జరగాలో అక్కడి వరకు మేము చేర్పిస్తాం.
ఎందుకంటే ఇది ఒక్కటే కాదండి, ఇది ఒక్కటే పరిష్కారం కాదు కాబట్టి ఇట్లాంటిది మనకు ఇంకొక దగ్గర కూడా జరగవచ్చు. కాబట్టి మీరు విద్యుత్ అధికారులతో అయినా లేదంటే నాయకులతో అయినా కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇంకొక ఇంట్లో ఇట్లాంటి ప్రాబ్లం రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు పాపం పేపర్ కూడా లేదు తీసుకోపోవడానికి, కట్టుబట్టలతో ఉంది. ఇప్పుడు ఏంది పరిస్థితి ఆమెది అసలు? ఎన్ని రోజులని మీరు ఆమెని దగ్గర తీస్తారు చెప్పండి? మహా అయితే 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు. ఒక ఆధార్ కార్డు కూడా లేదు. అదే కదా, ఇప్పుడు అవన్నీ రావాలంటే మళ్ళీ ఒక 2-3 నెలల టైం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ ఇంట్లో దగ్గర ఉన్న ఈ విద్యుత్ స్తంభాలు కానీ వైర్లు ఏమన్నా బయట ఉన్నా చెక్ చేయించుకోండి. వాస్తవానికి జవహర్ నగర్ అంటే ఇది ఒక మురుగు ఏరియా, ఇది ఒక డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి ఏరియా అనే ముద్ర ఉన్నది బాగా. మీరు చైతన్యం అయితే తప్ప, మీరు ఒక్కతాటి మీదకి వస్తే తప్ప మీకు సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మీరందరూ ఈ తల్లికి అండగా ఉండండి. మీరు కూడా అన్న యూత్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కావచ్చు, ఏందాక మాట్లాడిన అన్నవాళ్ళు కావచ్చు, మీరందరూ ఈమెకు ఇల్లు కట్టించిన వరకు మీ అందరూ కూడా బాధ్యత తీసుకోండి. మనం కూడా ఈ వీడియో ఎక్కడి వరకు చేరాలి అక్కడి వరకు చేరుస్తాం. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రభుత్వానికి చేరాలి, అధికారులకు చేరాలి, ఆ తల్లికి న్యాయం జరగాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.